హలో ఫ్రెండ్స్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి. ఇది ఒక రైస్లోకే కాకుండా మనకి టిఫిన్స్లో కూడా రెండు విధాలుగా యూజ్ అయ్యేటట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ 2 చిన్న సైజు దోసకాయలను అయితే తీసుకున్నాను. ఇది చక్కగా చెక్కు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా పల్లీలను కూడా వేసుకుని ఇది మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కారానికి సరిపడగా 6 లేదా 8 ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకుని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. ఇవి కూడా ఏగేంత వరకు ఉంచుకుని పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా నేను వేస్తున్నాను. ఈ దోసకాయ ముక్కల్ని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత నేను 2 చిన్న సైజు టమాటా ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టమాటా మగ్గేంత వరకు కూడా చక్కగా కలుపుతూ ఉండాలి. ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నాను. పచ్చడిలో ఎప్పుడైనా కూడా మనం సాల్ట్ కాకుండా క్రిస్టల్ సాల్ట్ని అంటే కల్లుప్పుని ఉపయోగిస్తే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రుచికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. అలాగే టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా క్లీన్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలని అలాగే పొట్టు తీసిన పల్లీలను కూడా తీసుకుని నేనైతే మిక్సీ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోకి పక్కన చల్లారబెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు దోసకాయలు ముక్కలు ఎక్కువగా ఉండకుండా అలాగే మరీ మెత్తగా అయిపోకుండా మనం చక్కగా రైస్లోకి అలాగే మనకి ఏదైనా టిఫిన్స్లో కూడా ఉపయోగపడేటట్లు మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే రైస్లోకి అలాగే టిఫిన్స్లో కూడా మనకి యూజ్ అవుతుంది. చూడండి, ఇది పక్కన పెట్టుకుని మనకి దోసకాయ పచ్చడిలోకి పోపును కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొద్దిగా సాయి మినపప్పు అలాగే కొద్దిగా ఆవాలు, 1 లేదా 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇది కూడా కొద్దిగా చిటపటలాడేంత వరకు ఉంచుకుని ఈ పోపును కూడా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో చక్కగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.